సింధూర చంటిల పెళ్లి దైవ సంకల్పంతో జరిగిపోయింది. శ్వేతనాగు సమక్షంలో గంగాలమ్మ సాక్షిగా ఇద్దరికి పెళ్ళైతే జరిగింది. కానీ ఆ విషయం చంచలమ్మకి తెలియదు. చంచలమ్మ ప్రాణాలు కాపాడుకోవడం కోసం, అలాగే సింధూర ప్రాణాలు కాపాడుకోవడం కోసం చంటి తన మెడలో అయితే తాళి కట్టాడు. ఇక సింధూర ఆ విషయాన్ని దాచిపెట్టేస్తుంది. ఇక ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటే దైవ సాక్షిగా దైవ సంకల్పంతో జరిగింది కాబట్టి అనుకోకుండా ఒకరు నెట్టడంతో ఇద్దరు కలిసి ఒకేసారి అడుగు పెట్టేస్తారు ఇంట్లో గుమ్మంలో. అది కాస్త చాముండి వాళ్ళమ్మ చూస్తుంది. అందులోనూ సింధూర మెడలో ఉన్న తాళిని కూడా చూస్తుంది. చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. చంటి ఏమో అమ్మాయి గారు మీ మెడలో తాళి కనపడుతుంది అని చెప్పగానే ఒక్కసారిగా దాచేసుకుంటుంది. చంచలమ్మకి కనపడకుండా. చంచలమ్మ ఏమనుకుంటుంది, మామూలుగా వస్తున్నారులే ఇద్దరు, అనుకోకుండా ఇలా జరిగిందేమోలే అన్నట్టు అనుకుంటూ ఉంటుంది. కానీ సింధూర ఆ తాళి చంచలమ్మకు కనిపిస్తే చంచలమ్మ తనని ఏమనుకుంటుందో, తనకు మాట ఇచ్చింది కదా పెళ్లి చేసుకోను అని, ఇప్పుడు ఈ మెడలో తాళి చూసి ఏమవుతుందో, అసలు ఏం జరుగుతుందో, అత్తమ్మ నన్ను ఏమనుకుంటుందో అంటూ సింధూర తెగ కంగారు పడిపోతూ ఉంటుంది. కానీ చాముండి వాళ్ళ అమ్మకైతే అర్థమైపోయింది సింధూర పెళ్లి చేసుకుంది అని. దాన్ని ఎలా బయట పెడుతుందో అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.